గైస్ ఈరోజైతే మనం బాయ్స్ గురించి ఒక బట్ ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే డెఫినెట్‌గా బాయ్స్‌కి అయితే బాగా నచ్చుతాయి. ఎందుకంటే సింపుల్‌గా ఉంటది, బాగుంటది. నచ్చితే చేసుకోండి అబ్బా మీ ఇష్టం అది. అంతకన్నా ముందు డెమో అయితే చూడండి. గస్ట్ డెమో చూసారు కదా! మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కామెంట్ చేయండి అబ్బా. అలాగే వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను. ఒక్క ఫాంట్ ఉంటది అంతే. దాంట్లో యూజ్ చేసిన ఫాంట్ ఒకటే. అలాగే ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటది. మీరు ముందు ఫాంట్ ఆన్ చేసుకోండి. అప్పుడు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటది, అర్థం చేసుకోండి. ఇంకోటి ఇక్కడ హ్యాపీ బర్త్‌డే బ్రదర్ అని ఉంటది. నేనైతే బ్రదర్ అనే ఉంచమని చెప్తాను. ఎందుకంటే కొంచెం బాయ్స్ గురించి కాబట్టి ఎవరైనా బ్రదర్ గురించి చెప్తారు కాబట్టి. బ్రో అంటే కొంచెం చిన్న నేమ్‌లా ఉంటదని బ్రదర్ అని పెట్టేశాను. అది మీ దాంతో యూజ్ చేసుకోండి. మీకు ఏ టైప్ చేయాలనుకుంటే చేసుకోండి. ఇక్కడ బర్త్‌డే పర్సన్ నేమ్ చేంజ్ చేసుకోండి. నేనైతే ఏ నేమ్ చేంజ్ చేయను. ఇంకొకటి, ఇది మీకు బ్లూ టైప్ నచ్చకపోతే అంటే కొంచెం అట్రాక్టివ్‌గా లేకపోతే నేను ఇంకోటి ఇస్తాను ఫోటో. అంటే ఇది కొంచెం యాటిట్యూడ్ టైప్ ఉంటది. బాగుంటది. మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను పక్కనే. అది యూజ్ చేయాలో చేయకూడదో అది మీ ఇష్టం. నేను మాత్రం రెఫర్ చేసిన మాత్రం ఇదే యూజ్ చేసుకోమని సజెషన్ అంటే ఇదే ఇస్తాను నేను. ఎందుకంటే బాగుంటది, బాగా నచ్చుద్ది రీల్‌కి. అంటే ఈ సాంగ్‌కి బాగా సెట్ అయిందని చెప్పాను, అర్థం చేసుకోండి. సేమ్ అంత ఏమి లేదు, ఫోటో ఉంటది. కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళండి, ఇక్కడ నుంచి రీప్లేస్ చేసుకోండి. ఒకవేళ మీకు రీప్లేస్ అవ్వకపోతే ఎగ్జాంపుల్‌కి చెప్తాను. ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం కొంచెం ల్యాగ్ ఇష్యూ ఉంటది. ఎందుకంటే ఇందులో చాలా ఎఫెక్ట్స్‌ని అయితే వాడాను నేను. అందుకు మేబీ చాలా ల్యాగ్ అవుతది. ఒక్క నిమిషం నేనైతే ఈ ఫోటో యాడ్ చేశాను. కాపీరైట్ కొట్టాను, డిలీట్ చేశాను. అంటే మనం ప్రతి వీడియోలో చెప్పేలాగే అలా యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఫోటో ఓపెన్ చేయండి. పైన ప్లస్ అని క్లిక్ చేయండి. పేస్తారు పక్కన కరెంట్ ఫీల్ ఒక్కటే ఉంచి మిగతాయన్ని వైట్ చేసేయండి, అంటే హైడ్ చేసేయండి. చూడొచ్చు మనకు అదే ప్లేస్లో ఇదైతే మారుతుంది. సేమ్ అంతే. ఇక్కడ మొత్తం 3 గ్రూప్స్ ఉంటాయి. మీకు తెలిసిందే కదా. ఒకటి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళటం, ఇక్కడ స్టీప్లెస్ పెట్టుకోవడం. అలాగే ఇంకోటి ఇక్కడ బ్లింకింగ్ టైప్ ఉంటుంది. బ్లాక్ బ్లింకింగ్ అంటే ఒక బీట్కి బాగా సెట్ అయ్యేలా పెట్టాను. లేదంటే హైడ్ చేసుకుని మీ ఇష్టం, అది యూజ్ చేసుకోండి. లేదంటే 100 చేసి యూజ్ చేసుకోండి. నేను 100లో ఉంచుతానులే. ఒక్కోటి కింద రీప్లేస్ పెట్టిన తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.